కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హిందువులకు చేసిన మరొక ద్రోహం ఆర్టికల్ 30. మన స్కూల్లో మనం ఎప్పుడు భగవద్గీతను చదువుకోలేదు. ఎందుకు చదువుకోలేదంటే టీచర్స్ చెప్పలేదు. టీచర్స్ ఎందుకు చెప్పలేదంటే దానికి కారణం ఆర్టికల్ 30. ఈ ఆర్టికల్ 30 ప్రకారం స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ సనాతన ధర్మం గురించి కానీ హిందూ మతం గురించి కానీ హిందూ మత సాంప్రదాయాల గురించి కానీ హిందువులకు చెప్పకూడదు. కానీ ముస్లిమ్స్ క్రైస్తవులు వాళ్ళ మతం గురించి వాళ్ళ మత సాంప్రదాయాల గురించి చెప్పడానికి ఇస్లామిక్ మదర్సా స్కూళ్ళు క్రిస్టియన్ కాన్వెంట్ స్కూళ్ళు పెట్టుకోవచ్చు. కానీ హిందువులు సనాతన ధర్మం గురించి కానీ హిందూ మతం గురించి కానీ హిందూ మత సాంప్రదాయాల గురించి కానీ వేదాల గురించి కానీ చెప్పడానికి ఎటువంటి గురుకులాలు స్కూళ్ళు పెట్టకూడదు. ఒకవేళ పెడితే జైల్లో వేస్తారు. ఈ ఆర్టికల్ 30 ప్రకారం స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ముస్లిం పిల్లలకు ఖురాన్ చదవడం, క్రిస్టియన్ పిల్లలకు బైబిల్ చదవడం తప్పనిసరి. కానీ హిందూ పిల్లలు మాత్రం స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ భగవద్గీత చదివితే జైల్లో వేస్తారు. సర్దార్ పటేల్ గారు ఇది హిందువులను మోసం చేయడమే, ఈ ఆర్టికల్ 30కి నేను ఒప్పుకోనని చెప్పినా సరే అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ ఆర్టికల్ 30ని ఇంప్లిమెంట్ చేశారు.